నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. అది క్రాంతిదల్ అధ్యక్షతన. సో ఏంది ఆ రౌండ్ టేబుల్ అంటే తెలంగాణ గొంతుకలపై ఇంకెన్నొద్దులు ఆంధ్ర బూట్లు అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తాను. సో కంటిన్యూగా తెలంగాణ జర్నలిస్టుల పైన ఆంధ్ర పోలీసుల దాడి, ఆంధ్ర రాజకీయ నాయకుల దాడి, ఆంధ్రలో మాటలతో దాడి జరుగుతుంది. సో ఇంకెన్నొద్దులు. సో తెలంగాణ సపరేట్ అయి 12 సంవత్సరాలు అయిపోతున్నా సరే ఇంకా ఆంధ్ర జులుం తెలంగాణలో కొనసాగుతుంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున తెలంగాణ వాదులందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన పరిస్థితి. సో మాట్లాడడం ఇదే అంశంపైన మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు, విద్యార్థి నాయకుడు, అలాగే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సో వేదాంత్ మౌర్య గారు ఉన్నారు. సరే ఏం చెప్తావు అంటే ఈ విధంగా వరుసగా తెలంగాణ గొంతుకల పైన ఆంధ్రలో దాడి జరుగుతుంది. ఒకప్పుడు అస్తిత్వం పైన దాడి జరిగింది, ఇప్పుడు గొంతుల పైన దాడి జరిగింది. ఏం చెప్తావు? ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. ఎందుకంటే మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు దోసుక తిన్నారు ఈ ఆంధ్ర కొడుకులని. అదేవిధంగా ఈ తెలంగాణని తెచ్చుకోవడం కోసం పోరాటం చేసినాం. ఈ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం. ఈ తెలంగాణని సాధించుకున్నాం. అదేవిధంగా ఈ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర పెత్తందారులని, ఆంధ్ర దోపిడీదారులని తరిమి కొట్టి ఈ తెలంగాణను సాధించుకున్నాం. అయినా ఇప్పటికీ కూడా మేము ఈ తెలంగాణలో మా జులుము చూపిస్తాం, మా అనుచరుడే సీఎంగా ఉన్నాడు, మా వ్యవస్థనే నడుస్తుంది అంటే ఆ రోజు నిన్ను ఎట్లయితే బట్టలిప్పి తరిమి కొట్టినామో ఈరోజు కూడా అదే బట్టలిప్పి తరిమి కొట్టాల్సిన అవసరం నీకు వస్తుంది. అంటే నువ్వు ఇంకా రాష్ట్రం వేరైంది, నువ్వు వెళ్ళిపోయినావు, ఇంకో రాష్ట్రానికి సీఎం అయినావు, కానీ నువ్వు వచ్చేది మాత్రం మా తెలంగాణకే, మా తెలంగాణలో ఉంటావు. నువ్వు ఏమి మాట్లాడినా నీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకైనా, అలాగే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కైనా చెప్తా ఉన్నాం. అంటే వారు మాట్లాడుతున్నారు అంటే తెలంగాణలోకి ఆంధ్ర న్యూస్ చేసుకునే హక్కు ఏంది, ఆంధ్ర న్యూస్ చేయాల్సిన అవసరం ఏముంది, మా గురించి మాట్లాడే అర్హత ఏముంది, మా గురించి ఎందుకు మాట్లాడతారు మీరు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతారు కదా. అంటే మరి అట్లాంటప్పుడు నువ్వు ఆంధ్రాకి సీఎం, డిప్యూటీ సీఎం కదా, మరి తెలంగాణలో ఏం బీకుతున్నావు? నువ్వు తెలంగాణకు రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఈ నుంచి నీ ఇల్లును అమ్ముకుంటావా, దానం ఇచ్చుకుంటావా, నీ ఇష్టం. నువ్వు తెలంగాణకు రావడానికి ఎలాంటి అర్హత నీకు లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19A అని చెప్పి భావ ప్రకటన స్వేచ్ఛని మాకు ఇచ్చింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడైనా ఏమి జరిగినా స్పందించే హృదయం మాకున్నది. కాబట్టి స్పందించే హృదయంతో మేము మాట్లాడగలుగుతున్నాం. అది యూపీలో దాడి జరిగినా మేము స్పందిస్తూ ఉన్నాం, అలాగే తమిళనాడులో ఓ ప్రభుత్వం మారినా స్పందిస్తూ ఉన్నాం, హర్షిస్తూ ఉన్నాం. అలాగే ఏపీలో ఏం జరిగినా మేము స్పందిస్తూ ఉన్నాం. నువ్వు సక్రమైన పరిపాలన చేసినట్టయితే నిన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తాం? మేము నీ పైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. నువ్వు సక్రమైన పరిపాలన జరగకుండా నువ్వు అక్రమ పరిపాలన చేస్తున్నావు. నువ్వు తెలంగాణలో ఏదో పీకేసినా, నేను పొడి చేసినా అని చెప్పేసి అంటున్నావు కదా. నీ స్పెషల్ స్టేటస్ ఏది? ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది కదా నువ్వు ఆంధ్రాకి సీఎం అయ్యి. నువ్వు స్పెషల్ స్టేటస్ కోసం ఏం చేస్తూ ఉన్నావు? ఏం పీకి పడేస్తున్నావు? ఏదో నేను ఆ తెలంగాణకి ఒక ఏదో తీసుకొచ్చిన హైటెక్ సిటీ నేనే కట్టినా అని చెప్పి చెప్తా ఉంటారు కదా చంద్రబాబు నాయుడు. అంటే హైదరాబాద్ ఈ రోజు ఈ డెవలప్ కావడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు అని చాలా సందర్భం రీసెంట్గా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు. సరే ఓకే, తెలంగాణని నువ్వు డెవలప్ చేసినావు, సరే గూగుల్ని అడిగినా చెప్తుంది, నువ్వు దేన్ని అడిగినా చెప్తుంది. అలాగే మా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులను అడిగినా చెప్తుంది అసలు ఎవరు డెవలప్ చేసింది, ఏం చేసిండని. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సీఎం దాన్ని డెవలప్ చేసిండా, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడే డెవలప్ చేసిండా తెలుస్తుంది. ఓకే, నువ్వు తెలంగాణలో నువ్వు చేసినావు అంటాం, మేము ఒప్పుకుంటున్నాం. ఓకే, మరి నువ్వు ఇప్పుడేం బీకుతున్నావు ఆంధ్రాలో? మరి ఆంధ్రాలో స్పెషల్ స్టేటస్ ఏది? లేకపోతే ఆంధ్రాలో ఇట్లాంటి సైబర్ టవర్లు ఎందుకు కట్టలేకపోతున్నావు? ఆంధ్రాలో డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు ఆ నీటి బొందల్ని, నీ అమరావతిని నువ్వు ఏదో నీ సొంత కోసం అక్కడ నీ బామ్మర్ది కొనుక్కో. ఒక చిన్న మీమ్స్ వచ్చినాయి ఈ మధ్య. ఏంటంటే ఒక ల్యాండ్ కొనుక్కున్నాడంట. ల్యాండ్ ఎవరు? బాలకృష్ణ అలా బామ్మర్ది ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్ పక్క పొంటే ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది నువ్వు కొనుక్కున్న తర్వాత ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టే మీ బావ నేను కొనిచ్చిందని మేమంటాం. ఎందుకంటే వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలన మొక్కబడితే అంటారుగా. అట్లాగే మీ అయ్యని చంపి, మీ అయ్యని చిత్రహింసలు పెట్టి, మీ అయ్యని పక్కకు తోలిచ్చి నిన్ను ఒక బానిసగా చేస్తుండే మీ బాలకృష్ణ గారు. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని పరిపాలన ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందో చూడండి. అలాగే నువ్వు తెలంగాణలో పీకి పడేసింది ఏమీ లేదని మేము తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ విద్యార్థి నాయకులుగా మేము చెప్తా ఉన్నాం. నువ్వేమైనా పీకేది ఉంటే, నువ్వేమైనా చేసేది ఉంటే
ఇంకెన్ని రోజులు ఆంధ్ర ప్రజలను ఎర్రి పప్పలను చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. ఆంధ్రాలో ఉన్నటువంటి యువత కూడా మేలుకున్నారు. నిన్ను ఆంధ్రాలో కూడా కనీసం మళ్ళీ ఒకసారి నీకు అధికారంలోకి రాకుండా చేయడం కోసం ఆంధ్రాలో కూడా మేలుకున్నది. కాబట్టి ఇప్పుడు ఏమైనా చేసేది ఉంటే ఇంకో 2 ఏళ్ళు ఇంకో 3 ఏళ్ళు నీకు అవకాశం ఉన్నది. చేసేది ఏమంటే చేసి చూపియు. లేదు మళ్ళీ టెండర్లు మారుస్తావు. నువ్వే చేసినావు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెండర్లు. ఆ టెండర్లు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీటెండర్ చేస్తున్నావు. అంటే డబ్బులు దోచుకోవడమే తప్ప అభివృద్ధి చేద్దామనే ఆలోచన నీకు ఏ మాత్రం లేదు. అంటే తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ విషయానికి వస్తే వరుసగా మొన్న చూసుకుంటే కేవీఆర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ పైన అంటే ఈ విధంగా జర్నలిస్టుల పైన ఎవరైతే ప్రశ్నించే గొంతుకాలు ఉంటారో, ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా రాజ్యాంగ బద్ధంగా మాట్లాడితే వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటే ఏపీ నుంచి మొన్న కేవీఆర్కి ఫస్ట్ టైం తీసుకెళ్ళి 3rd డిగ్రీ చేశారు అండ్ 2nd టైం వచ్చి ఇప్పుడు ఆయన అబ్స్కాండ్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ అంటే జర్నలిస్టులకి ఇప్పుడున్న జర్నలిస్ట్ అందరికి పాఠాలు చెప్పిన ప్రొఫెసర్కి సో ఈ విధంగా బెదిరింపు చర్యలు ఇవన్నీ ఎట్లా చూస్తారు తెలంగాణ సమాజం? అంటే మళ్ళీ అంటే ఇదేదో బాగుండదేమో కానీ ఒక పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులని ఎత్తుకపోతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని నేను అడుగుతా ఉన్నా. కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నటువంటి ఈ తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని ఇన్ని ఉద్యమాలు చేసిన ఈ తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడినటువంటి జర్నలిస్టులని, తెలంగాణలో ప్రశ్నించేటటువంటి జర్నలిస్టులను పక్క రాష్ట్ర పోడు పట్టుకుపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తూ ఉన్నది అంటున్నా. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కాపాడాల్సిన బాధ్యత ఈ రేవంత్ రెడ్డిది. కానీ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే వేడుకుంటా ఉన్నాం, తెలంగాణకి ఆంధ్ర పెత్తందారులు వచ్చి పరిపాలన చేస్తాం, ఆంధ్ర పెత్తందారులు వచ్చి మేము ఇక్కడ రాజకీయం చెలాయిస్తామంటే నీవు ఇప్పటికైనా మీ గురువు గారు ఆయనని మాకు తెలుసు. కానీ మీ గురువు గారి బాటలో నడిస్తే మాత్రం మీ ప్రభుత్వం కూలిపోవడానికి ఎక్కువ రోజులేం పట్టదు. నువ్వు కనీసం ఇప్పుడు సీఎం అయిన వార్డు మెంబర్ కూడా గెలవకుండా చేసేటువంటి పటిమ కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఆయన తొత్తుగా మాట్లాడకుండా, ఆయన తొత్తుగా పనిచేయకుండా నిజమైన నిక్కార్స్గా సామ్యబద్ధంగా ప్రజాప్రభుత్వాన్ని నడిపించే విధంగా నువ్వు మాట్లాడుతాను. అదే రకంగా నువ్వు పరిపాలన చేయాలని. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి మేము ఏదో పీకి పడేస్తామంటే మేము తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులమైన, నాయకులమైన, ఓటర్లమైన, ప్రజలమైన ఎవరు సహించది లేదని చెప్పేసి మేము తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకున్నాం, తెలంగాణని కాపాడుకున్నాం, తెలంగాణని సాధించుకున్నాం. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులను కూడా మేము కాపాడుకుంటాం, వాళ్ళ కోసం మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ఇంకో విషయం చూసుకుంటే ఎవరైతే అంటే గతంలో చూస్తున్న మనం కేవీఆర్ అన్న అరెస్ట్ కూడా దాని తర్వాత కూడా జర్నలిస్టులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతాయి. సో దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా తీసేస్తున్నారు. అంటే ఇటు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ సెంట్రల్ నుంచి ఆ విధంగా నోటీసులు వీడియోలు అనేది తీసేస్తున్న పరిస్థితి. అంటే మేము మాట్లాడినా కూడా బయటికి ఇండియాలో రెస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? అయితే అదే ఒకటే, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు. రెండోది జీవించే హక్కును హరిస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగానికి లోబడి ఉన్నాం కాబట్టే మేము ఇంత ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నాం, ప్రశాంతంగా చేయగలుగుతున్నాం. అదే భారత రాజ్యాంగానికి మేము లోబడి లేకపోతే మీరు ఏవైతే చేస్తారో దానికి రెట్టింపు చేయడానికి తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం ఆ రకంగా ఉంది. కాబట్టి మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యంలో మీరు భాగమై ఉంటేనే మంచిగా ఉంటుంది. లేదు ఒక నియంతగా ఒక బీహార్ లాగానో ఒక యూపీ లాగానో లేదు మా నియంత మా డబుల్ ఇంజన్ సర్కారు ఉంది మేము ఏది చేసినా నడుస్తుంది అంటే ఇక నేడు ఇంకా ఈ ప్రస్తావన మనం మాట్లాడుకోలేం. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక యూత్ జెన్జీ జనరేషన్ వచ్చింది. ఆ జెన్జీ జనరేషన్లో మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి కనీసం నీకు ఓటు అని డిపాజిట్లు లేకుండా చేయడానికి కోసం ఆస్కారం ఉంది. నీది గత 50 సంవత్సరాలుగా పెట్టినటువంటి ఒక పార్టీకి 8 మిలియన్లు ఫాలోవర్స్ ఉంటే నిన్న కనీసం ఒక బిడ్డ పుడితే కనీసం కదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలో జస్ట్ 1 వీక్లో 22 మిలియన్ల ఫాలోవర్స్ పెరిగారు. అంటే ఈ దేశంలో ఒక చైతన్యం అనేది జెన్జీలో వచ్చింది. ఆ జెన్జీ జనరేషన్లో వాళ్ళు ఉమ్మిస్తే ఆ ఉమిలో కొట్టుకుపోయే పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంటుంది. కాక్రోచ్లకి మందు మా దగ్గర ఉంది, హిట్ కాక్రోచ్ ఏ విధంగా అయితే ఇంటికాడ కాక్రోచ్లు వస్తాయి దానికి ఏ విధంగా హిట్ పెట్టి మనం చంపుతామో సో ఆ విధంగా చేసే మందు మా దగ్గర ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులందరూ రీల్స్ చేస్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు. అదే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి కాబట్టి, మా ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవాలి కాబట్టి చేస్తా ఉన్నాం. ఏ ఇట్టు పని చేయదు, పిట్టు పని చేయదు. మీ 100 ఇట్లు తెచ్చుకున్నా మిమ్మల్ని మీరు కొట్టుకోవడానికే. గాఢ నిద్రలో ఉన్నటువంటి బీజేపీ మొన్న రీసెంట్గా నిన్న ఒక ఆడపిల్ల, ఒక హిందూ ఆడపిల్ల
పైన అత్యాచారం జరిగి పోక్సో కేసు పెడితే ఏడవన్నారు ఈ బీజేపీ నాయకులు, ఏడవన్నారు ఈ బీజేపీ కాక్రోచులు అదే ఇట్టు పట్టుకొని తిరిగేటటువంటి నాయకులు ఏడవన్నారు అని అడుగుతున్నా. అంటే ప్రభుత్వం వాళ్ళు చేస్తేనేమో అంటే 4 గోడల మధ్య చేస్తే సంసారం, బయట చేస్తే వ్యభిచారం అన్నట్టు మీ పార్టీలో ఏది చేసినా మీకు అది సమంజసమే, మీ పార్టీ వాళ్ళు బయట ఏది చేసినా అది వ్యభిచారం లేకని చూస్తారు. కాబట్టి మీరు ఒక లిబరల్గా ఆలోచించండి, ఒక నాయకులుగా ఆలోచించండి, ఒక మానవత్వం విలువలు కలిగిన వ్యక్తులు ఆలోచించండి. ఒక గొర్రెలాగా కాకుండా ఒక బఫెలోలాగా కాకుండా మనిషిలాగా ఆలోచించి మీరు ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఏ ఇట్టులు పనిచేయవు, ఏ పిట్టులు పనిచేయవు. జెన్జీ అనేది మేలుకున్నది. ఈ జెన్జీ జనరేషన్లో మిమ్మల్ని రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేయడానికి కోసం రాబోయే 29 ఎన్నికల్లో మీకు చుక్కలు చూపించడానికి మేము రెడీ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఎంత కూడా ఆంధ్ర పెత్తందారులో ఇంకా దౌర్జన్యం కావచ్చు, ఇంకా జులుం కావచ్చు తెలంగాణ జర్నలిస్టుల పైన జరుగుతుంది. సో ఏం చెప్పబోతుంది ఆంధ్ర నాయకులకి? ఇటు మెయిన్గా ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏం చెప్దాం అనుకుంటారు? ఒకటే, మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో పోరాట యోధులుగా, లిబరల్గా ఉండే వ్యక్తులుగా, చైతన్యపరులుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. నువ్వు ఇంకా ఆయననే జోక్కో, పవన్ కళ్యాణ్ గారు నువ్వు చంద్రబాబును, నారా లోకేష్ను నెత్తి మీద ఎత్తుకుంటావా, నువ్వు భుజాల మీద ఎత్తుకుంటావా, ఏం చేసుకుంటా చేసుకో, అది నీ వ్యక్తిగతం. కానీ తెలంగాణ విషయంలో మాత్రం నీవు అదే జులుమును ప్రవర్తిస్తే మాత్రం నీకు లాస్ట్ టైం 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబడితే ఓడగొట్టిరు ఎట్లయినా ఈ నువ్వు ఒంటరిగా మాత్రం పనికిరావని రాజకీయంగా తెలిసిపోయింది. నువ్వు ఒంటరిగా ఎన్ని రోజులు పని చేసినా నువ్వు చేత కాదు. నువ్వు వాని కింద వీని కింద మోచేతు నీళ్లు తాగుకుంటానే పని చేయాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు వాళ్ళతో ఉండి నువ్వు ఇదే కథలు పడతా అంటే వాళ్ళతో ఉన్న నిన్ను ఓడగొట్టి నేను మళ్ళీ అదే సినిమాలకు పరిమితం చేసి ఇన్ని రోజులు హీరోగా పనిచేసినావు, కమిడియన్గా పనిచేయడానికి కూడా నీకు అవకాశం లేకుండా చేస్తాం. ఈ తెలంగాణ ప్రజలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీ పరిపాలన మీరు సక్రమంగా